హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఈవినింగ్ మినీ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మా చిన్నోళ్ళు ఇద్దరు అల్లరి, నెక్స్ట్ వచ్చేసి నా వర్క్ ఏంటో అవన్నీ ఇంకా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మా చిన్నోడైతే 3:30కి నిద్ర లేసేసాడు. ఫుడ్ తినేసి ఇంకా నిద్ర లేసేసాడు 3:30కి. ఇంకా తనైతే వాళ్ళ అక్క పడుకుంటే తనని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి ఎంత పట్టుకున్నా అసలు ఆగట్లేదు చిన్నోడైతే. ఇంకా తనది హెయిర్ లాగేస్తున్నాడు. ఆ బుడ్డది ఎక్కడ లేసేస్తుందో అని నాకు భయం అవుతుంది. ఇంకా తనైతే నిద్ర లేస్తే ఫుల్ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అందుకనే ఇంకా చిన్నోడికి ఏదో ఒకటి చూపిస్తే అటు వెళ్ళిపోతాడేమో అని ఇంకా అక్కడ ఒకటి పాయింట్ వేస్తే అది లాగుతూ ఉన్నాడు. చూడండి ఎట్లా లాగుతున్నాడు. అది అందకున్నా సరే దాన్నైతే క్యాచ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మొత్తానికైతే అది తీసుకున్నాడు. చూడండి ఎంత బాగా లాగేస్తాడో వాడైతే. ఏ వస్తువున్నా లాగేస్తారు పిల్లలైతే, అస్సలు ఉంచరు. పెట్టిన చోట అస్సలు ఉంచరు. వాడి మీద పడ్డా కానీ ఇక తనైతే ఆపుతున్నాడా, ఇంకా అట్లనే తీసేస్తున్నాడు. మధ్యలో ఒక పిల్లో పెట్టిన తన దగ్గర పోవద్దని, అయినా కానీ ఆ పిల్లని దాటుకొని మరి ఇంకా వాళ్ళ అక్క దగ్గరికి అయితే వెళ్తున్నాడు తనైతే. ఇంకా అంతే, చిన్నోళ్ళు అయితే చెప్పినా వినరు కదా. ఇంకా అంతే. ఇంకా మా చిన్నోడికి చూడండి నాతో ఆడుకోమంటే ఆడుకోడంట. ఇంకా తనకైతే బయట తిప్పమని అంటున్నాడు. ఏం చేస్తాం, కొద్దిసేపు వదిలేద్దామంటే అస్సలు వదిలేనియ్యాడు కదా. ఇంకా చిన్నోడైతే ఈవినింగ్ 4 అయింది. 4కి అయితే కొంచెం రాగి జావ తాపేస్తున్నాను. ఇంకా రాగి జావ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి. సో రాగి జావ అయితే తాపేసేసాను. ఇంకా మనమైతే ఫస్ట్ కేరింగ్ తీసుకోవాలి కదా. ఇంకా మదర్స్ అయితే అసలు కేరింగే తీసుకోరు తన హెయిర్ పైన, తన మేకప్ పైన. ఇంకా ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకా బేబీస్ వచ్చిన తర్వాత ఇంకా అసలే కేర్ తీసుకోరు. ఎంత నిజంగా ప్రతి మదర్ ఇలాగే చేస్తుందేమో. నేనైతే అస్సలు జుట్టు వేసుకొని కూడా నాకు టైమే ఉండదు పిల్లలతోని. ఇంకా టైం దొరికినప్పుడే ఇంకా నాకు కొంచెం టైం కేటాయిస్తాను. ఇంకా మా చిన్నోడికి అయితే వాటర్ వేడి పెట్టాము ఈవినింగ్ స్నానం చేపిద్దామని. ఇంకా ఒక పక్క అయితే టీ పెట్టుకున్నాను, మరుగుతుంది మంచిగా. టీ తాగడం నాకు చాలా హ్యాబిట్ అనమాట, అదంటేనే ఇష్టం. ఇంకా తాగేసేసిన టీ అయితే సగం తాగేయగానే ఇంకా మా చిన్నోడికి స్నానం చేపించింది అత్తయ్య. ఇంకా తనైతే రెడీ చేసేసాను, రెడీ చేసి పడుకోబెట్టేసాను. ఈలోపు ఇంకా మా బుడ్డది నిద్ర లేచేసింది. ఇంకా తను నిద్ర లేవగానే ఇంకా తనకు కూడా స్నానం చేపించేసాను, మంచిగా రెడీ చేస్తున్నాను. ఆడపిల్లలు ఉంటే ఇంతే కదండి, ముద్దుగా రెడీ చేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని అయితే. నాకైతే మా బుడ్డదాన్ని రెడీ చేయడం అయితే చాలా ఇష్టం అనమాట. తనకి ఉన్నదే చిన్న జుట్టు కానీ రకరకాల హెయిర్ స్టైల్స్, ఇంకా మనం అనుకుంటాం కానీ వాళ్ళు డ్రెస్సెస్ కూడా వేసుకోరు. వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసేసుకుంటారు. ఎంత ఫోర్స్ చేసినా వాళ్ళకి నచ్చిందే చేస్తారు పిల్లలు. ఈ టైంలో 2 to 3 years వాళ్ళ పిల్లలు అస్సలు మాట వినరు అసలుకి. ఇంకా చూస్తుంది తను, ఏంటో మా మమ్మీ ఒకటే రెడీ చేస్తున్నాను అది చూస్తుంది. మొత్తానికైతే ఇంకా తనకి డ్రెస్ వేసాను, ఇంకా మిడ్డీ వేసి డ్రెస్ వేసాను. ఇంకా చూస్తుంది తనైతే ఎక్కువసేపు ఆడుకుందాం అన్నట్టు. ఇంకా ఎంత చెప్పినా వినరు కదా పిల్లలైతే. తనకు ఒక్కసారి కింద దింపితే చాలు, ఇప్పుడు ఫుల్ హడావుడి చేస్తుంది. ఇంకా ఏం కావాలి మమ్మీ నీకు అని అడిగితే తనైతే లెమన్ జ్యూస్ కావాలని అంటుంది. ఇంకా తనకి మిల్క్ బంద్ చేసింది, అసలు ఎంత దాపిచ్చినా మిల్క్ తాగనని చెప్పేసి ఆఫ్ చేసేసింది. ఇంకా నేను కూడా ఫోర్స్ ఏం చేయట్లేదు, ఇంకా తనకు నచ్చింది చేసేస్తాను. సో ఇంకా ఏం కావాలి మమ్మీ అనగానే ఇంకా లెమన్ జ్యూస్ కావాలి, లెమన్ జ్యూస్ తాగుతా అనేసరికి ఇంకా ఒక లెమన్ తీసుకొని కొంచెం షుగర్ తీసుకొని వాటర్ పోసి ఇంకా తాపిచ్చేస్తున్నా తనకైతే. పిల్లలు అంతే అసలుకి, మనకి నచ్చింది చెయ్యరు అసలుకి, వాళ్ళకి నచ్చినవి చేస్తూ ఉంటారు. రోజు బతిమలాడతా తనకైతే మిల్క్ తాగని, అస్సలు వినదాయే. ఎందుకంటే తనకి ఇష్టమైంది ఇంకా మిల్క్ అస్సలు కాదు, ఏమున్నా బయట ఫుడ్ తింటా అంటది. ఇంకా ఏం చేస్తాం, పిల్లలకు అలవాటు చేయడం మనది తప్పు. బట్ ఇంకా అలవాటు చేసిన తర్వాత ఇంకా మనని అనుకోవాలి కానీ ఇంకా వాళ్ళని ఏమంటాం మనం.
ఇంకా కొన్ని రోజుల క్రితం ఆ ఫ్రూటీ అయితే మానేసేసింది. ఇంకా మానేసిన తర్వాత ఇంకా ఈ లెమన్ జ్యూస్ అయితే అలవాటు చేసేసాను. ఏదో ఒకటి హెల్త్ మంచిది అన్న అలవాటు చేద్దాం అన్నట్టు ఈ లెమన్ జ్యూస్ అయితే అలవాటు చేసేసాను. తనైతే మంచి తాగేస్తుంది. లెమన్ జ్యూస్ అంటే తనకి ఇష్టం అనమాట. మార్నింగ్ ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాసు ఖచ్చితంగా తాగేస్తుంది. ఇంకా నేను ఒక గ్లాస్ ఆల్రెడీ తాపిచ్చేసా. బట్ ఇంకా ఇంకొక గ్లాస్ తాపించు మమ్మీ అని అడిగింది. సరేలే ఇంకా ఇంకో గ్లాస్ తాగుతుంది కదా అని తాపిచ్చేస్తున్నా తనకైతే. ఇంకా తనైతే తాగేస్తుంది. ఏంటో పిల్లలకి ఇష్టాలు ఏంటో అర్థమే కాదు. ఒకటి అడిగితే ఇంకోటి చేస్తారు. ఇంకా అంతే కదండి పిల్లలు, ఎవరి పిల్లలైనా అంతే. ఇంకా నేనైతే మధ్యలో ఇందాక టీ ఆపేసాను తాగడం. సో ఇప్పుడైతే టీ తాగేస్తున్నా మిగతా టీ. ఇంకా అంతే, ఈ మధ్యలో ఆపేయడాలు ఇవన్నీ ఇక తప్పదు. ఇంకా మా బుడ్డదైతే అక్కడ నుంచుంది. ఇంకా బండ్లను చూస్తుంది, పోయే బండి వచ్చే బండి అన్నీ చూస్తూ ఉంది. మా చిన్నోడైతే ఇంకా మా అత్తయ్య దగ్గర కూర్చొని ఆడుకుంటున్నాడు. ఇంకా నేనైతే మా చిన్నోడికి ఉగ్గు ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా టైం అయిపోతుంది కదా 7. ఇంకా నేనైతే 7 లోపు ఫుడ్ పెట్టేసేస్తాను తనకైతే. ఇంకా ఎందుకంటే వాళ్ళకి అరగదు కదా, అందుకని పక్కన రైస్ పెట్టేశాను. ఈవినింగ్ అంత వర్క్ ఏమి ఉండదు కదా, సో ఇంకా రైస్ ఒకటి వండితే సరిపోతుంది. ఇంకా నేనైతే మా బెడ్షీట్స్ మొత్తం క్లీన్ చేసేస్తున్నా. ఎందుకంటే దుమ్ము ఏమైనా ఉన్నా కానీ, ఇంకా చీమలు ఏమైనా ఉన్నా కానీ పోతాయి కదా. డైలీ ఒక 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి ఖచ్చితంగా బెడ్షీట్ చేంజ్ చేస్తూ ఉంటాను నేనైతే. ఇంకా పిల్లలు ఉన్న చోట చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, ఎందుకంటే చీమలు వస్తూ ఉంటాయి. సో నేనంతా నీట్గా పెట్టేసుకుంటా ఎప్పుడైనా సరే. ఇంకా అసలే మా బుడ్డదైతే ఇంకా అన్నీ తినే వస్తువునా పడేస్తుంది బెడ్ మీదనే. అందుకే డైలీ ఖచ్చితంగా క్లీన్ చేసేస్తాను. తన కోసమైనా సరే క్లీన్ చేసేస్తాను. ఇంకా మా బుడ్డోళ్ళు ఇద్దరైతే ఇంకా మా అత్తయ్య దగ్గర ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ఆటలు చెప్పలేము. ఎంతసేపు అయినా ఆటలు. ఇంకా సాయంత్రం పూట కాసేపు ఇట్లా ఆడిపిస్తేనే వాళ్ళకి కూడా ఫ్రీ ఉంటుందని ఇంకా నేనైతే ఫ్రీగా వదిలేసేస్తాను ఇద్దరిని. మా బుడ్డది చూడండి డ్యాన్స్ వేసేస్తుంది. డ్యాన్స్ ఏమనగానే ఇంకా డ్యాన్స్ వేసేస్తుంది. వాళ్ళ తమ్ముడిని పట్టుకొని డ్యాన్స్ వేస్తుంది, ఒకటే కిస్ చేస్తుంది. తనకి వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టం. కానీ ఇంకా ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి మళ్ళీ ఎవరికి ఏమవుతుందో అర్థం కాదు, దూరం ఉండాలి. నచ్చితే లైక్ చేయండి.